అందరికీ నమస్కారం. సూర్య మీడియాకి స్వాగతం. నేను మీ మహేందర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జాతిపితగా పిలువబడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ పాలన ఎలా అనిపించేది, అలాగే గజ్వేల్ తన సొంత నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రేవంత్ రెడ్డి పాలన ఏమన్నా మేము టైల్స్ వరకు వేస్తాం, ఏదో బద్దెరుకు అడమికి వస్తాం. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా మంచి పని దొరికింది. ఇప్పుడు ఎక్కడి నుంచో బీఆర్ వాళ్ళు వచ్చారు, మాకు కూలి కూడా సరిగా దొరకట్లేదు. కేసీఆర్ చేసిన దాంట్లో ఏం తప్పేం లేదు, చాలా మంచి పని చేసిండు ఆయన ఉన్నంత సేపు. అయితే ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ వేస్ట్ గాడు ఉన్నాడు, వాడి నుంచి ఏం పని కాదు. కేసీఆర్ వచ్చినాకనే ఈ గజ్వేల్ బాధపడదు. మా కేసీఆర్ ఇల్లు ఇచ్చిండు, ఇల్లు లేని వాళ్ళకు, గరీబ్ వాళ్ళకు, అతిగతి వాళ్ళకు. వీడు వచ్చి డబల్ బెడ్రూమ్ కాల్ చేస్తలేడు, వాళ్ళకి ప్యాకేజీలు వేస్తలేడు. మేము కాల్ చేయం, పోరే వాళ్ళని తోలుకొస్తా తోకరప్పని ఊళ్ళ పంటలు అంటారు. మా పరిస్థితి ఏంది? 4,000 కిరాయిలు కట్టుకుంటున్నాం. జాగాలు ఉన్న వాళ్ళకు లోన్ ఇస్తా అంటుండు, మరి జాగాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? కేసీఆర్ కంపల్సరీ కావాలి. మనకు రేవంత్ అన్న మంచి పని చేసిండు, చేయలేదని కాదు. మంచికి 2 లక్షలు మాపిస్తారండు, కరెక్ట్ ఇచ్చేసిండు. ఇయ్యలేదని అబద్ధాలు మాట్లాడుతురు జనాలు. నాకు కూడా ఇచ్చిండు 2 లక్షలు. చెప్పిన హామీలని ఏమి ఇవ్వలేదు ఇంతవరకు, అన్నీ వెనకబడిపోయినాయి. ఒకటి చేసింది ఏముంది, మహిళలకి చేసాడు అంతే. కేసీఆర్ కంపల్సరీ విన్ అవుతాడు, మళ్ళా కంపల్సరీ వస్తాడు. జనాలకు అంతగా తిరుగు మళ్ళీ రిస్క్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఉంటే బాగుండేదని అనిపిస్తుంది అందరికి. ఇవ్వలేలే, మా కష్టం మానే చేసుకుంటున్నాం, మేము బతకగలుగుతున్నాం. కానీ మాకు జాగ లేదు, భూమి లేదు, ఒకే ఏకన్నా పైసా మాకు పడతలేదు. మంచిగా చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. మంచిగా చేస్తాడని గెలిపిస్తుంది, మరి ఏమి ఇచ్చాడు? మంచిగా చేస్తాడని గెలిపించినాం, వాడిని ఒడగొట్టి మేము గెలిపించినాము. ఏం బీడింగ్ చేసే వాళ్ళకు పింఛన్ ఇస్తారు, మాకేమో ఏం లేదు. బాగాలేదు సార్. ఎందుకంటే ఆయన చెప్పిన అన్ని చేస్తలేడు సార్. మొత్తం చేసిండు కేసీఆర్ మొత్తం గరీబ్ వాళ్ళకి సాయం చేసిండు. ఆడేం చేసిండు? 4,000 పింఛన్ ఇస్తున్నాడు. ఈ 4,000 ఇచ్చిండా? కేసీఆర్ అంతా మంచోడే వాళ్ళేరు, కేసీఆర్ రావాలి. అవునయ్యా, రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఏం సాయం చేస్తుండు? ఏం సాయం చేసిండు? రైతు బంధు బంద్ చేసిండా? నల్లాలు సరిగ్గా ఇప్పలేడు. ఇప్పుడు బస్సులో బిర్యానీ పెట్టిండు, కొట్టుక సస్తురు బస్సులల్లా. కిలో పప్పు ఎత్తు ధర చెప్పాను, 1 కిలో ధర పెరిగి బస్సు ఓడికి పెట్టిండు. ఆడలేదంపా, పక్కన నూకేసి ఆడే మొత్తం బీహార్ వాళ్ళు, యూపీ, ఎంపీ, మధ్యప్రదేశ్, అదే కలకత్తా, ఢిల్లీ వీళ్ళే ఉన్నారు. తెలంగాణకి ₹1 పని లేదు. ఇతర మొదలు పంచాయతీలు కొట్టాట సచ్చుడు. ఇంకేమున్నది? ప్రభుత్వం ఆయన కేసీఆర్ తెచ్చి పెట్టిండు, రేవంత్ రెడ్డి మోసుకొని పండుకోండి. ఇంకేంది?